అందరికీ నమస్కారం. సోషల్ మీడియా, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాల్లో ఎన్ని సంఘటనల గురించి ఎన్నోసార్లు విషయాలు బయట పెడుతున్నా అవేవి ప్రేమమైకం కమ్మిన యువతులకి వినపడట్లేదు, కనపడట్లేదు. 2 రోజుల క్రితం బయటపడ్డ ఢిల్లీ హత్య ఉదంతం ఒక ఉదాహరణ మాత్రమే. అఫాబ్ అమీన్ పూనావాలా మరియు శ్రద్ధా వాకర్లు ఇద్దరూ కూడా ముంబైలోని ఒక కాల్ సెంటర్లో పనిచేసేవాళ్ళు. శ్రద్ధా వాకర్ ఫేస్బుక్లో యాక్టివ్గా ఉండేది. అఫాబ్ కూడా ఫేస్బుక్లో యాక్టివ్గా ఉన్నాడు. అయితే ఒకే కాల్ సెంటర్లో పనిచేస్తున్న ఇద్దరికీ ఒక డేటింగ్ యాప్ ద్వారా పరిచయం ఏర్పడింది. నిజానికి అఫాబ్ అమీన్ పూనావాలా హోటల్ మేనేజ్మెంట్ కోర్సు చేసి మొదట ఒక 5 స్టార్ హోటల్లో చెఫ్గా పనిచేసి తరువాత వివిధ రెస్టారెంట్స్కి చెందినటువంటి ఫుడ్ ఐటమ్స్ని ఫోటోలు తీసి వాటిని ప్రమోట్ చేయడానికి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తూ వాటి మీద వచ్చే ఆదాయంతో బ్రతుకుతున్నాడు. మొదట డేటింగ్ యాప్ ద్వారా పరిచయం అయినాక తరచూ ఇద్దరు బయట కలుసుకునేవాళ్ళు. ఈ విషయం శ్రద్ధా వాకర్ ఇంట్లో తెలిసిపోయింది. శ్రద్ధ తండ్రి వికాస్ వాకర్ ఇలాంటి పరిచయాలు తీవ్ర పరిణామాలకి దారితీసే ప్రమాదం ఉందని, కాబట్టి మానుకోమని తన కూతుర్ని గట్టిగానే హెచ్చరించారు. కానీ అప్పటికే ఆర్థికంగా తన కాళ్ల మీద నిలబడగల స్టేజ్లో ఉన్నటువంటి శ్రద్ధ తండ్రి హెచ్చరికల్ని పెడచెవిన పెట్టింది. ఇలా 3 ఏళ్ల పాటు ఇద్దరూ డేటింగ్ ప్రాసెస్లో ఉన్న తరువాత శ్రద్ధ తల్లిదండ్రుల నుంచి ఒత్తిడి ఎక్కువ కావడంతో ముంబైలో ఉండే కంటే ఢిల్లీ వెళ్ళటం మంచిదని భావించి ఇద్దరూ ఢిల్లీలోని బహుళజాతి సంస్థకు చెందినటువంటి మరో కాల్ సెంటర్లో ఉద్యోగం సంపాదించి అక్కడే ఉండిపోయారు ఢిల్లీలో. కానీ ఈ అఫాబ్ అనేవాడు శ్రద్ధతో పాటుగా మరో అమ్మాయితో కూడా డేట్ చేస్తున్నాడు. కానీ శ్రద్ధకి ఈ విషయం తెలీదు. 2022 మే నెల మొదటి వారంలో ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్లకి జాలీ టూర్ వెళ్ళి వచ్చి ఢిల్లీకి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న మెహ్రౌలీ ప్రాంతంలో ఉన్న చత్తార్పూర్ పహాడీలో ఒక అపార్ట్మెంట్లోని ఫ్లాట్ని అద్దెకు తీసుకున్నాడు ఆఫ్తాబ్ మే 8న. శ్రద్ధ, ఆఫ్తాబ్లు ఇద్దరూ కూడా ఒకే ఫ్లాట్లో ఉంటూ సహజీవనం చేయటం మొదలుపెట్టారు. ఆఫ్తాబ్ ముందే ఒక కండిషన్ పెట్టాడు. నాతో కలిసి సహజీవనం చేయాలంటే నీ కుటుంబం గురించి పూర్తిగా మరిచిపోవాలి అని. మొదట్లో శ్రద్ధ నిరాకరించింది. కానీ తరువాత ఆఫ్తాబ్ కండిషన్కి ఒప్పుకొని తన తల్లిదండ్రులు, సోదరుడితో పూర్తిగా తెగదెంపులు చేసుకొని వాళ్లతో ఫోన్లో మాట్లాడడం మానేసింది. కనీసం శ్రద్ధ తల్లిదండ్రులు మొబైల్ ద్వారా క్షేమ సమాచారం గురించి మెసేజ్లు పెట్టినా రిప్లై ఇవ్వడం మానేసింది. తరచూ ఆఫ్తాబ్ ఆగ్రహం ఎలాంటిదో ప్రత్యక్షంగా రుచి చూసింది శ్రద్ధ మదన్. సహజీవనం మొదలుపెట్టగానే ముందు శ్రద్ధ కుటుంబం నుంచి వేరు చేశాడు పూర్తిగా. తరువాత సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండవద్దు అంటూ ఆంక్షలు విధించాడు. తిరస్కరించిన శ్రద్ధని కొట్టేవాడు. దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండటం తగ్గించేసింది శ్రద్ధ. తరచూ ఏదో ఒక ఫోటో పెట్టి యాక్టివ్గా ఉండే శ్రద్ధ మదన్ యాక్టివ్గా లేకపోవడం గమనించిన శ్రద్ధ మరో స్నేహితుడు అయినటువంటి లక్ష్మణ్ నాడార్ అనే యువకుడు ఫోన్ చేసి క్షేమ సమాచారం గురించి వాకబు చేయగా తరచూ ఆఫ్తాబ్ నన్ను కొడుతున్నాడు అని, బహుశా నన్ను చంపేస్తాడు అని భయంగా ఉంది కాబట్టి ఒకసారి తమ ఫ్లాట్కి రావాలని అభ్యర్థించింది శ్రద్ధ. కానీ లక్ష్మణ్ నాడార్ ఈ విషయం గురించి ఆఫ్తాబ్ కుటుంబ సభ్యులకు తెలియజేశాడు. సమస్య తీవ్రం అవుతున్నది అంటూ. మేము ఆఫ్తాబ్తో మాట్లాడతామని తల్లిదండ్రులు హామీ ఇచ్చారు లక్ష్మణ్ నాడార్కి. దాంతో సమస్య పరిష్కారం అవుతుందని భావించిన లక్ష్మణ్ నాడార్ శ్రద్ధ, ఆఫ్తాబ్లు ఉంటున్నటువంటి ఫ్లాట్కి వెళ్ళలేదు. కానీ శ్రద్ధ సోదరుడితో ఫోన్లో మాట్లాడాడు. సమస్య తీవ్రం కావచ్చు, ఒకసారి ఢిల్లీ వచ్చి తన సోదరితో మాట్లాడమని. కానీ అప్పటికి తన కుటుంబ సభ్యులను దూరం పెట్టిన శ్రద్ధ తమ మాట వింటుంది అని నమ్మకం లేకపోవడంతో ఎలాంటి చర్య తీసుకోలేదు శ్రద్ధ కుటుంబ సభ్యులు. మే 15, 2022న ఆఫ్తాబ్ని పెళ్లి చేసుకోమని బలవంతం చేసింది శ్రద్ధ. దీంతో అతడు నిరాకరించి శ్రద్ధని తీవ్రంగా కొట్టడంతో చనిపోయింది. ఇక మిగిలింది శ్రద్ధ శవాన్ని ఎలా వదిలించుకోవాలి. తాను హోటల్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ సమయంలో తెలుసుకున్న దాన్ని బట్టి 1 అడుగు పొడవు గల షెఫ్లు వాడే రంపంతో ముందుగా శ్రద్ధ శవాన్ని మాంసం కోసే కత్తితో 35 ముక్కలుగా నరికాడు. తరువాత 300 లీటర్ల పెద్ద ఫ్రిడ్జ్ని ఆన్లైన్లో ఆర్డర్ చేసి దానిలో శ్రద్ధ అవయవాలను పెట్టాడు.
చల్లగా ఉండటానికి, ఎందుకంటే కుళ్ళిన వాసన రాకుండా ఉండటానికి యథాప్రకారంగా తన డ్యూటీకి వెళ్లే ముందు ఫ్లాట్ నిండా అగరబత్తీలు వెలిగించి వెళ్ళిపోయేవాడు. ఆఫ్తాబ్ ఎంతటి దుర్మార్గుడంటే శ్రద్ధ అవయవాలు ఫ్రిడ్జ్లో ఉంచి వాటి పక్కనే తాను వాడే కూల్ డ్రింక్స్, ఐస్ క్రీంలను పెట్టి వాటిని వాడేవాడు. అంతేకాదు, తాను శ్రద్ధతో కాకుండా వేరే అమ్మాయితో టచ్లో ఉన్నాడు కదా, ఆ అమ్మాయిని శ్రద్ధని చంపిన మరుసటి రోజే తన ఫ్లాట్లోకి తెచ్చుకున్నాడు. తన రెండో గర్ల్ ఫ్రెండ్ని ఫ్రిడ్జ్ని ముట్టుకొనిచ్చేవాడు కాదు. అమెరికన్ టీవీ సీరియల్ డెక్స్టర్ని స్ఫూర్తిగా తీసుకున్నాడు ఈయన. డెక్స్టర్ అనే అమెరికన్ సీరియల్ హత్య చేసిన తరువాత ఎలా తప్పించుకోవాలి అనే కథతో నిండి ఉంటాయి చాలా ఎపిసోడ్స్. అచ్చం డెక్స్టర్ సీరియల్లో చూపించిన విధంగానే ప్లాన్ చేశాడు. రోజు అర్ధరాత్రి 2 గంటలకి మెహరౌలీ దగ్గర ఉన్న చిన్న అటవీ ప్రాంతంలో తన కారులో రోజుకొక అవయవం చొప్పున పారేస్తూ వచ్చాడు. అలా మొత్తం 35 ముక్కలని రోజుకో ప్రాంతంలో పారేసి వచ్చేవాడు 15 రోజుల పాటు. శ్రద్ధ స్నేహితుడు లక్ష్మణ్ నాడార్ ఫోన్ చేసినప్పుడల్లా శ్రద్ధ ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉండటం జరిగింది. బహుశా ఆఫ్తాబ్ ఒత్తిడి వల్ల తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉండవచ్చని భావించాడు లక్ష్మణ్ నాడార్. కానీ ఈ విషయం శ్రద్ధ తండ్రికి ఫోన్ చేసి చెప్పాడు. మే నెలలో శ్రద్ధని ఆఫ్తాబ్ చంపేస్తే నవంబర్ వరకు ఎవరికీ ఎలాంటి అనుమానం రాలేదు. ఎందుకంటే శ్రద్ధ తల్లిదండ్రుల్ని మొదట సంబంధాల్ని కట్ చేయించేశాడు ఆఫ్తాబ్. తరువాత తన క్లోజ్ ఫ్రెండ్స్తో కూడా కాంటాక్ట్ కట్ చేయించేశాడు. స్నేహితులు కూడా తరచూ ఫోన్ చేస్తే ఆఫ్తాబ్కి కోపం వచ్చి శ్రద్ధను కొడతాడు కాబట్టి రోజు ఫోన్ చేయడం మానేశారు. అందుకే 5 నెలల నుంచి శ్రద్ధ ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉన్నా ఎవరూ ఆ విషయం సీరియస్గా తీసుకోలేదు. కానీ జూన్ నెలలో శ్రద్ధ క్రెడిట్ కార్డుకి సంబంధించి తానే పేమెంట్స్ చేశాడు అనుమానం రాకుండా. వారానికి ఒకసారి ఇన్స్టాగ్రామ్లో ఏదో ఒక ఫోటో పెట్టేవాడు శ్రద్ధ స్నేహితులకి అనుమానం రాకుండా. కానీ తన కూతురు గురించి ఆందోళనగా ఉన్నటువంటి శ్రద్ధ తండ్రి వికాస్ గారు ఢిల్లీ వచ్చి తన కూతురు ఆచూకీ తెలియట్లేదు అని ఫిర్యాదు చేశాడు. దక్షిణ ఢిల్లీ పోలీస్ ఇన్ఛార్జ్ అయినటువంటి అంకిత్ చౌహాన్ దర్యాప్తు చేపట్టి ఆఫ్తాబ్ని అరెస్టు చేసి ఇంట్రాగేట్ చేసిన తరువాత ఈ భయంకరమైన నిజాలు బయటపడ్డాయి. ఆఫ్తాబ్ షెఫ్గా ట్రైనింగ్ అవ్వడం వలన ఎలాంటి కత్తిని వాడాలో బాగా తెలుసు అని అంకిత్ చౌహాన్ వెల్లడించారు. మెహరౌలీ అటవీ ప్రాంతంలో శ్రద్ధ అవయవాలని పారేసిన ప్రాంతాలలో సెర్చ్ చేసినటువంటి పోలీసులకి శ్రద్ధ అవయవాలు కొన్ని మాత్రమే దొరికాయి. శ్రద్ధని హత్య చేయడానికి వాడిన కత్తి కూడా దొరకలేదు. కాబట్టి ఈ కేసు పెద్ద చిక్కుముడిగా మిగిలిపోయే అవకాశం ఉంది. ముందు ప్రాసిక్యూషన్ వారు దొరికిన అవయవాలు శ్రద్ధకి సంబంధించినవే అని నిరూపించగలగాలి. అలాగే హత్యకి ఉపయోగించిన కత్తి కూడా దొరకాలి. అప్పుడే ఆఫ్తాబ్కి శిక్ష పడుతుంది. ఇదంతా జరగడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో ఎవ్వరూ చెప్పలేరు. శ్రద్ధ అమాయకత్వం ఎలా ఉంది అంటే తనకి పరిచయం కాకముందు, పరిచయం అయిన తరువాత కూడా ఆఫ్తాబ్కి చాలామంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారని వాళ్ళ ఫోటోలు కూడా చూసింది. కానీ రియలైజ్ అవ్వలేదు. పక్కాగా భారతదేశ సంస్కృతి సంప్రదాయాలకు వ్యతిరేకి, హిందుత్వ వ్యతిరేకి అని నిరూపించే దీపావళి వ్యతిరేక పోస్టులు తన ఫేస్బుక్ వాల్ మీద ఉన్నా పట్టించుకోలేదు శ్రద్ధ. ఆఫ్తాబ్ తనని తాను మహిళా ఉద్ధారకుడిగా చెప్పుకునేవాడు. మహిళా సాధికారత అంటూ పోస్టులు పెట్టేవాడు. ఇక ఆఫ్తాబ్ కుటుంబ సభ్యులు చాలా తేలిగ్గా తీసుకున్నారు తమ కొడుకు చేస్తున్న పనిని. అఫ్కోర్స్ ఇప్పుడు డిఫెన్స్ లాయర్ని కూడా పెట్టి కేసు నుండి బయటపడేయడానికి కావలసినంత చేస్తారు. ఇక మీడియా నిర్వాహకం ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఎన్డీటీవీ హెడ్డింగ్ ఎలా రాసిందో తెలుసా? ఢిల్లీ మ్యాన్ కిల్డ్ హిస్ గర్ల్ ఫ్రెండ్ అండ్ కట్ ద బాడీ ఇంటూ 35 పీసెస్. ఆఫ్తాబ్ అమీన్ పూనావాలా అని మొత్తం పేరు వ్రాయకుండా పూనావాలా అని, శ్రద్ధ పేరుని శ్రద్ధా వాకర్గా కాకుండా వాకర్ అని రాశారు. ఇక్కడ వీళ్ళ జిమ్ముక్కులు ఎలా ఉంటాయంటే చదివే వాళ్ళకి పూనావాలా మరియు వాకర్ల మధ్య ఏదో జరిగిందిలే అని మామూలుగా అనుకోవాలి. వాహ్ క్యా బాత్ హై అన్నట్టుగా ఉంది కదా. ఇంత మంచి ఫ్లేవర్తో కూడుకున్న సెక్యులర్ జర్నలిజం మళ్ళీ మనం ఎక్కడ చూడగలం చెప్పండి. ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే, ఎన్నిసార్లు చెప్పినా మేం మోసపోతూనే ఉంటాం, మేం కళ్ళు తెరవం అనుకునే యువతి యువకులకు ఇటువంటి ఘటనలు పునరావృతం అవుతూనే ఉంటాయి, మీరు మేలుకోనంత వరకు అని మాత్రమే చెప్పగలం. తస్మాత్ జాగ్రత్త. భారతదేశంలో అందరూ మతాలకు అతీతంగా భారతీయులుగా కలిసి మెలిసి ఉండి ఇటువంటి నీచులకి తగిన శిక్ష పడేదాకా పోరాడాలి అనే ఒక సంకల్పం ప్రతి ఒక్కరిలో కలిగి, ఈ కేసులోనే కాదు ఇలాంటి కేసుల్లో నిందితుల పట్ల ఎటువంటి జాలి చూపించకుండా వారికి నేర నిర్ధారణ అయ్యాక
ఆలస్యం చేయకుండా శిక్ష పడాలి అని కోరుకుందాం. జై భారత్. మీ అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.